Want to transform your body? It starts with fuel. Focus on high protein, low calorie foods. Vegetarian or non-vegetarian? Whether it's paneer, chicken or lentils, prioritize high protein and low calories to make the right choice for maximum results. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన ప్రోటీన్ గురించి బాగా టీవీలో స్క్రోల్స్ కానివ్వండి, సోషల్ మీడియా స్క్రోల్స్ కానివ్వండి బాగా జరుగుతున్నాయి. ఏంటంటే హై ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఒక విషయం చెప్తానండి, హై ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎందువల్ల వస్తాయి, ఎలాంటి కండిషన్లో వస్తాయి, ఎవరికి వస్తాయి అనేది ముందు క్లారిటీ చేసుకుందాం. అసలు ఎందువల్ల కిడ్నీ ప్రాబ్లం ఇష్యూస్ వస్తాయంటే, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ లో వాటర్, అంటే వాటర్ కంటెంట్ అనేది తీసుకుంటాం, తక్కువ తీసుకున్నా కూడా మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్, అంటే బయట తీసుకునే క్వాలిటీ మంచిగా ఉందా లేదా చెక్ చేసుకోకుండా ఏ క్వాలిటీ పడితే ఆ క్వాలిటీ తీసుకుంటాం వల్ల, పూర్ క్వాలిటీ ప్రోటీన్ తీసుకుంటాం వల్ల మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి సార్ ప్రోటీన్ తీసుకోమని మీరే అంటారు, ప్రోటీన్ తీసుకోవద్దని మీరే అంటారు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం కన్ఫ్యూజ్ అవుతుందండి, మన హెల్త్ అనేది హెల్తీగా ఉన్నప్పుడు కంపల్సరీ ప్రోటీన్ అనేది తీసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ మన హెల్త్ అనేది బాగాలేనప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎంతవరకు ప్రోటీన్ కండిషన్ తీసుకోవాలనేది మీకు కనుక్కోండి. నెక్స్ట్ మన బాడీ వెయిట్కి 1 kgకి 1.2 నుంచి 2 వరకు తీసుకోవచ్చండి ప్రోటీన్. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ప్రోటీన్ చాలా నీడ్. ప్రోటీన్ తీసుకుంటూనే మనం హెల్త్ని కాపాడుకోవాలి. అలాగే మన హెల్త్ కండిషన్ బట్టి మనం ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అలాగే వాటర్ కూడా హెల్తీగా తీసుకోవాలి. తీసుకునే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది క్వాలిటీ ఉందా లేదా చెక్అవుట్ చేసుకుని హెల్తీగా తీసుకోండి. టేక్ కేర్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టుడే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, వాట్ ఈస్ క్రియేటిన్? వాట్ ఈస్ క్రియేటిన్? సో ఫ్రెండ్స్, కింద ఆప్షన్స్ ఇస్తాను, రైట్ ఆన్సర్ గెస్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ సోర్నెస్తో ఇబ్బంది పడుతున్నారా? అంటే మజిల్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారా? అసలు మజిల్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఎందువల్ల వస్తుంది? టైనీ టైర్స్. టైనీ టైర్స్ అంటే మనం వర్కౌట్ చేసినప్పుడు చిన్న చిన్న పాటి మజిల్స్ అనేది టైర్ అవుతూ వస్తాయండి. దానివల్ల పెయిన్స్ అనేది వస్తుంది. దానికి రెస్ట్ ఇస్తే మీ బాడీ సెట్ అయిపోయింది. అలా చేయడం వల్ల ఏంటంటే మజిల్ గ్రో అవ్వడం, మజిల్ స్ట్రెంత్ బిల్డ్ అవ్వడం అనేది జరిగింది. లాక్టిక్ యాసిడ్స్ అండి, అది షార్ట్ టర్మ్ పెయిన్ అండ్ బర్నింగ్ ఉంటుంది. మనం హై ఇంటెన్స్ వర్కౌట్ చేయడం వల్ల ఆ మజిల్ బర్నింగ్ అనేది, మజిల్ పెయిన్ అనేది ఉంటుంది. స్లోగా అది 1 or 2 hours మనకి రిలీఫ్ అయిపోతుంది. డిలేడ్ ఆన్సెట్ మజిల్ సోర్నెస్ ఎందువల్ల వస్తుంది అంటే అండి, మనం వర్కౌట్ చేసి నెక్స్ట్ డే కల్లా పెయిన్స్ వస్తున్నాయి అని అంటారు కదా, అదే ఇది. బిగినర్ కానివ్వండి, హై ఇంటెన్స్ వర్కౌట్ చేయడం కానివ్వండి, ఎక్కువ వెయిట్ వేయడం వల్ల కానివ్వండి, నెక్స్ట్ డే అనేది పెయిన్స్ వస్తాయి. అది మనకు వచ్చడం వల్ల మనకేం ప్రాబ్లం ఏం లేదండి. మనం వర్కౌట్ చేయడం వల్ల ఆ మజిల్ పెయిన్ అనేది క్యాజువల్గా వస్తూ ఉంటాయి. ఈ మజిల్ పెయిన్ అనేది ఎంతసేపు వరకు ఉంటుందంటే 2 to 3 days అండి. బిగినర్ అయితే కనుక 5 days వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మజిల్ పెయిన్ రిడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో వార్మప్ చేయండి, ఎండింగ్లో వార్మప్ చేయండి. స్టార్టింగ్లో స్ట్రెచ్చింగ్ చేయండి, ఎండింగ్లో స్ట్రెచ్చింగ్ చేయండి. హెల్దీగా వాటర్ తీసుకోండి, హెల్దీగా స్లీప్ చేయండి, హెల్దీగా ప్రోటీన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ పెయిన్ ఎప్పుడు అనేది డేంజర్, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే 7 days దాటినా మన పెయిన్ తగ్గపోయినా, రెడ్నెస్ వచ్చేసినా, బాగా స్వెల్లింగ్ వచ్చి మీకు చెయ్యి కదపలేని పొజిషన్లో ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకోటి, హై ఇంటెన్స్ వర్కౌట్ చేశారని కూడా అర్థం చేసుకోండి. ఫైనల్లీ ఫ్రెండ్స్, నార్మల్ పెయిన్ అనేది కామన్ అండి. వర్కౌట్ చేసేటప్పుడు హెవీ పెయిన్ వచ్చినప్పుడు జాగ్రత్త పడండి. లో ఇంటెన్స్ వర్కౌట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.